ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా శుభాలండి. ఈ దినము వాక్య ధ్యానాంశం చేసుకుందాము. హానోకు అనగా ఆ అంటే ఎత్తుకున్నాడు, నా అంటే నొచ్చుకోలేదు, పూ అంటే కుదురైనది. మొదటిగా హానోకు దేవుని సన్నిధిలో ఉండడానికి హత్తుకున్నాడు. దేవునితో నడవడానికి హానోకు హత్తుకున్నాడు. రెండవదిగా నొచ్చుకోలేదండి. దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునితో నడవడానికి హానోకు నొచ్చుకోలేదండి. నొచ్చుకోకుండా పువ్వు అంటే కుదురుగా ఉన్నాడు. అతను జీవితంలో చూసినట్లయితే హానోకు దేవునితో మాట్లాడేటప్పుడు కానీ, దేవునితో నడిచేటప్పుడు కానీ కుదురైన స్వభావం కలిగిన వాడు కాబట్టి హానోకు దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేటి క్రైస్తవ పిల్లలమైన మనం కూడా హానోకు వలె దేవుని హత్తుకుందాం, దేవుని సన్నిధిని హత్తుకుందాం, దేవుని మాటలు హత్తుకుందాం. దేవుని మాట ప్రకారం జీవించడానికి మనము హత్తుకుని నడిచినట్లయితే మనము కూడా హానోకు వలె దేవునితో నడవడానికి సిద్ధంగా ఉంటాం. హత్తుకున్న హానోకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నొచ్చుకోలేదండి. క్రీస్తుని బట్టి కలుగు శ్రమ అయినా, బాధ అయినా, ఏదైనా కూడా ఇష్టముగానే దేవునితో నడవడానికి అలవాటు చేసుకున్నాడు హానోకు. అందుకే హానోకు నొచ్చుకోలేదు. నొచ్చుకొనిన హానోకు దేవుని సన్నిధిలో కుదురుగా కూర్చోవడం నేర్చుకున్నాడు. నేటి దేవుని పిల్లలమైన మనకి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే కొంత సమయము కుదురుగా కూర్చుని దేవునితో మాట్లాడే అనుభవంలోనికి మనం రావాలి. బైబిల్ మిషన్ స్థాపించిన దేవదాసయ్య గారు దినమునకు గంట దైవాశీర్వాదాలు పొందుకునే గంట అన్నారు. అంటే దినమునకు గంట మనం దేవునితో మాట్లాడితే దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబాలకి మీదకి మెండుగా వస్తాయండి. అంతేకాదు మన దేవునితో సహవాసం చేస్తే, దేవునితో మనము సహవాసం ఎప్పుడైతే చేయడం అలవాటు చేసుకుంటామో దేవునికి మనకి కూడా దగ్గర సంబంధం కలిగి ఉంటాం. అదే సంబంధం హానోకు కలిగి ఉన్నాడండి. దేవునితో మాట్లాడే అనుభవం ఉంది కాబట్టి దేవునితో హానోకు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో అప్పుడు ప్రభువు హానోకు దగ్గరికి దిగి వచ్చినట్లుగా మనం లేఖనాలు పరిశీలిస్తామండి. దేవుని దగ్గరికి హానోకు దేవుని సన్నిధిలో ఉండడం వల్ల, దేవుడే హానోకు దగ్గరికి రావడం వల్ల హానోకు దేవుడు ఇద్దరు నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళినట్లుగా నేటి క్రైస్తవ బిడ్డలమైన మనము కూడా దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని వాక్య ప్రకారం నడుస్తూ మనం కుదురుగా ఉన్నట్లయితే లోకం వైపు మనము పోకుండా